ఏటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని గత టీడీపీ పాలనలో నిర్మించిన పైలాన్ను వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసం చేసిన స్థలంలో బీజేపీ నాయకులు భరత్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో అమృత పథకం ద్వారా ఆనాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో నిధులు విడుదల చేశారని తెలిపారు. అందుకు చిహ్నంగా నిర్మించిన పైలాన్ను నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో పైలాన్ను ధ్వంసం చేయుటకు గల కారకులను సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. సందర్భంగా టీడీపీ మాజీ బీసీసీఎల్ పట్టణాధ్యక్షులు బొంతా శ్రీనివాస యాదవ్ తదితరులు ఉన్నారు. మా పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కావలి ప్రాంతాన్ని అమృత పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా ఈ కావలికి కేంద్ర ప్రభుత్వం 29 కోట్లు శాంక్షన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అమృత కింద వచ్చినటువంటి 29 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలియజేస్తున్నాం. అయితే టెండర్స్ 28 కోట్లకి పిలవడం జరిగింది. అయితే పని అయితే స్టార్ట్ అయింది. దాని సందర్భంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన, అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్కి పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లో పైలాన్ ఏదైతే అమృత పథకం ఇచ్చారో దానికి చిహ్నంగా ఈ యొక్క పైలాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. దీన్ని ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ గారు వచ్చి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. స్వయాన లోకేష్ గారు ప్రారంభించినటువంటిది ఈ పైలాన్ని కొంతమంది అధికారులు కావలిలో పనిచేసినటువంటి డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా అన్న, మా సోదరుడు, మా అవినీతి సోదరుడు అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలామంది ఈ పైలాన్ని పడవేసే దానిలో ఉన్నట్టు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం. ఆ రోజు ఉన్నటువంటి దాదాపు కావలి మున్సిపాలిటీకి 10 లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు ఇచ్చారు. సీసీ కెమెరాలు ఆపి ఈ డైరెక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందో మీ అందరం కూడా పోలీస్ ఆఫీస్ నుంచి, పోలీస్ బంగ్లా నుంచి జరిగేటువంటి మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కెమెరాలు కూడా క్లోజ్ చేసి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పైలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏమీ లేకుండా సదనం చేసి ఒక ముక్క కూడా లేకుండా చేసినటువంటి నేరస్తుల్ని వెంబడే అరెస్ట్ చేయాలని మా మిత్రపక్షం, ఈరోజు మీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడ్డాం కాబట్టి మా మిత్రపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఏదైతే బాధ్యత దీని మీద ఎవరైతే కూల్చారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయించాలని, ఎక్కడైతే డిఎస్పీ ఉన్నాడో ఆ డిఎస్పీని వెంటనే పిలిపించి ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము మా యొక్క కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని, ఎందుకంటే మాతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం, కోరుతున్నాం. అదేవిధంగా మా అన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ రోజు కూడా నేను చాలాసార్లు చెప్పా, విత్ ప్రూఫ్స్తో చూపించా, ప్రెస్ కూడా విత్ ప్రూఫ్లు ఇచ్చా, విత్ పేపర్ ఇచ్చా. అయితే ఆయనంతా
మేము ఆయన అంత దుర్మార్గులం కాదు. ఆ ఇంటికి పోయే రోడ్డు వరకు ఉంచుకొని రోడ్డుకు దారి ఉంచుకోమని కారు పోయేదానికి ఆయన ఇల్లు పెద్దది కట్టుకున్నాడు అవినీతి సొమ్ముతో. ఆ ఇంటికి దారికి పోయేటటువంటి స్థలం వదులుకొని మిగిలినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఇవ్వాలని మీ చేతులతోనే అధికారులను పిలిచి వారికి చెప్పి మీ చేతులతోనే ఇవ్వాలని, అక్కడ పార్క్గా అభివృద్ధి చెందితే మా సోదరులు మా కామయ్య గారు, కుందుర్తి కామయ్య గారు, కుందుర్తి శ్రీనివాసులు గారు, మా సోదరుడు మంచి వ్యక్తి పాపం ప్రసన్న గారు, అదేవిధంగా కామరాజు గారు, మా సోదరులు చాలామంది పాపం మా బీసీ ఎస్సీ సోదరులందరూ కూడా చాలామంది ఆనందపడతారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి, స్వతంత్రాన్ని కల్పించినటువంటి వ్యక్తి, ఏదైతే రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఆయన యొక్క భవనాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే ఇప్పుడు నేను కుందర్తి సోదరులు కావచ్చు, అదేవిధంగా మా బ్రదరు ప్రసన్న కావచ్చు, అదేవిధంగా మా యొక్క కామరాజు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా చాలా ఆనందపడతారని వారు కూడా వారికి సలహా ఇచ్చి త్వరగా దాన్ని ప్రారంభిస్తే, అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభిస్తే నేను కూడా నా శక్తి కొలది ఆ భవనానికి కూడా నేను కూడా కొంత ఏదైతే డొనేషన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే అంబేద్కర్ భవనం ఒకరి సొత్తు కాదు కాబట్టి అందరూ కూడా దానిలో ఎంత ఇచ్చినా తీసుకొని ఆ భవనాన్ని అధికారులే కట్టాలి. ఆ భవనాన్ని ఎవరు ప్రైవేటు వ్యక్తులు కాదు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కట్టాలి. ఎవరు చందా ఇచ్చినా మున్సిపాలిటీ అధికారులందరూ కూడా వారి దగ్గర సేకరించి ఏదైతే డీడీ రూపంలో మళ్ళా డబ్బులు వద్దు మనకి, డీడీ రూపంలో కావచ్చు, చెక్కు రూపంలో కావచ్చు తీసుకొని ఆ భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా ఆ భవనానికి మున్సిపాలిటీ ద్వారా కొంత అమౌంట్ కూడా కేటాయించాలని, ఆ పార్కుని త్వరగా అభివృద్ధి చెందాలని, ఆ భవనాన్ని తొందరగా పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దయచేసి మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నా, మా అవినీతి పరుడైనటువంటి మా అన్న, మా సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు త్వరగా దీన్ని పూర్తి చేస్తే ఆయనకి ఇంకన్నా కొద్దిగా దానిలో ఒక 1% అవినీతి తగ్గుద్ది కాబట్టి అదేదో కొన్ని షెడ్లు వేసి ఉన్నారు, అదేంటి అంటారు పక్కన షెడ్లు వేసి ఉన్నారు కొంత, అదేదో మీరే చెప్పాలా, అది హట్లాగా అవి కూడా తీసేసి మా రామిరెడ్డి అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న త్వరగా అది మాకు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి ఆయనే స్వయాన అందజేయాలి. లేని పక్షంలో గౌరవనీయులు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు వెంటనే అధికారుల మీద ఏదైతే కేసులు కట్టించాలి, అదేవిధంగా దాన్ని కూడా పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం. లేకుంటే అది ఆ యొక్క భవనాన్ని మీరు పూర్తి చేయకపోతే నేను అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పుండా, ప్రజలందరూ కూడా తెలియజేసిండ, కావలి ప్రాంతంలో ప్రజలందరూ కూడా అది దాదాపు 15 కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించున్నారని, అది అబద్ధం అవుతుంది. కాబట్టి మీరు శాసనసభ్యులుగా దాన్ని నిర్మించకపోతే శాశ్వతంగా మేము భరత్ కుమార్ రాజకీయాల నుంచి కూడా నేను తప్పుకుంటానని కూడా మీ అందరూ కూడా తెలియదు. ఎందుకంటే అంబేద్కర్ మా అందరికి కూడా భిక్ష పెట్టాడు. ఈరోజు మేము మీ ముందు మాట్లాడుతున్నామంటే ఆయన భిక్ష అని మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల తప్పనిసరిగా దాన్ని ప్రారంభించాలి. నేనైతే మాట మీద ఉండదలుచుకున్నా, ఈ భవనాన్ని మా కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు పూర్తి చేయాలి, అదేవిధంగా ఆయన అప్పచెప్పాలి. అందరం కూడా ఆ భవనాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా కావలి పట్టణ ప్రజలందరూ కూడా మంచి పరిపాలన వస్తుంది. గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి వ్యసనాలు. నాకు పూర్తిగా తెలియదు, నాకు అలవాట్లు లేవు కాబట్టి ఆయన తెలియదు.
ఈ బ్రాందీల దగ్గర కూడా డబ్బులు తెచ్చుకుంటారు. ఆ బ్రాండ్లు బుస్ బ్రాండ్లు అది అయ్యే ఉన్నాయంట. ఏందా నాకు తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బూమ్ బ్రాండ్లు అవి మళ్ళీ ఇప్పుడు తీసేపియాలని, అదేవిధంగా కావాలి ప్రజల్ని మీరందరూ కూడా మా శాసనసభ్యులు బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. మంచి కార్యక్రమాలు చేస్తారని నమ్ముతూ ఉన్నా. తప్పనిసరిగా ఈ ప్లేస్లో ఉన్నటువంటి మళ్ళా కూడా ఒక్కసారి తెలియజేస్తున్నా, మళ్ళా సోదరులారా, ఈ యొక్క పైలాన్ని వెంటనే నిర్మించాలి. అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని పూర్తి చేయాలి. కమిషనర్ గారు అధికారులకి, అదేవిధంగా పోలీస్ నిన్న సిఐ గారికి, మా 2 టౌన్ సిఐ గారికి చెప్తే ఆయన కేసు డీటెయిల్స్ చెప్తానంటే ఆయన మరి స్పందించలా. మరి ఆయన పాపం బిజీగా ఉంటాడు. ఆయన బిజీలో చెప్పలేకపోయి ఉంటాడు. డిఎస్పీ గారిని కూడా అడుగుతూ, ఒకవేళ ఆ రోజు కేసు ఉందా లేదా క్లోజ్ చేశారని కూడా తెలియదు. లేని పక్షంలో మళ్ళా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా కేసు పెట్టాలి అనేది చెప్తాం. నిన్న సత్యకుమార్ మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్కి కూడా నిన్న మేమందరం కూడా సత్యకుమార్ యాదవ్ గారికి నిన్న విజయవాడలో ఈ యొక్క పైలాన్ మీద కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ అయినటువంటి 2 మంత్రులకు ఇస్తాం. అదేవిధంగా దీనిలో ఆ రోజు సహకారంలో ఉన్నటువంటి పేద సోదరులు ఎక్కడున్నా వారు ఆ రోజు సహకరించారు. అందువల్ల వాళ్ళకు కూడా మేము కలిసి ఈ పైలాన్ని తొందరగా పూర్తి చేసే దానిలో మీరు కూడా భాగస్వామి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ రోజు వైస్ చైర్మన్గా ఉన్నా. వైస్ చైర్మన్గా ఉండి నా పేరు కూడా ఉన్నట్టు దానిలో ఈ పైలాన్ని మేము ప్రారంభంలో లోకేష్ గారు చేసినటువంటి పరిస్థితిలో మేము అందరూ ఉన్నాం. కాబట్టి ఈ కేసులోనే ఉంది. దీన్ని ఇంకా అద్భుతంగా కట్టాలి. మళ్ళా అదే ఎవరైతే ఆ రోజు ప్రారంభం చేశారో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అందరూ కూడా లోకల్ మంత్రులు నారాయణ గారు, అదేవిధంగా రామనాయుడు గారు అందరూ కూడా పిలిచి ఎమ్మెల్యేలు కూడా పిలిచి ఈ యొక్క పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుండి తీసుకుపోయేదానికి నేను ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఈ స్థలాన్ని మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. కావాలి ప్రజలారా, ఏమి లేకుండా మీరు చూశారు, పాపం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల తప్పనిసరిగా మీరందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలని కోరుతున్నాను.